నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఒకవైపు కొడుకు, ఇంకోవైపు కూతురు, ఎవరికి ఏమి సర్ది చెప్పలేక వైఎస్ విజయమ్మ విదేశాలకు వెళ్ళిపోయారు, పారిపోయారని చెప్పి చాలామంది అంటూ ఉంటున్నారు. నిజంగానే విదేశాలకు వెళ్ళారా లేకపోతే ఇండియాలో ఎక్కడో దాక్కున్నారా అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి మనకు క్లారిటీ ఇవ్వడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సిఎస్ రావు గారు. వైఎస్ విజయమ్మ అటు కొడుక్కి ఇటు కూతురికి సర్ది చెప్పలేక విదేశాలకు పారిపోయారు, లేకపోతే ఎక్కడో దాగుండిపోయారని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. మాటలు ఆ కైండ్ ఆఫ్ కథనాలు వస్తూ ఉన్నాయి. సో కానీ ఇప్పుడేమో విదేశాల నుంచి ఆవిడ ఒక మెసేజ్ పంపించినట్టుగా వార్తలు వస్తున్నాయని మీరు అంటున్నారు. అసలు ఏంటిది డీటెయిల్స్? ఒకటి ఏంటంటే, విజయమ్మ విదేశాలకు వెళ్ళారా లేదంటే ఇండియాలోనే దాక్కున్నారా అనేది ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్. విజయమ్మకి ఇండియాలో ఉండి దాక్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకు ఉంటుంది అంత దాక్కోవాల్సిన అవసరం? అలాగే విదేశాలకు పారిపోవాల్సిన అవసరం కూడా ఉండదు. నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే, షర్మిల కొడుకు పెళ్లి జరిగింది కదా, కొడుకు పెళ్లి జరిగినప్పుడు ఆ కొడుకుకి ఆల్రెడీ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ఉండేది యుఎస్లో ఉంటారు. సో యుఎస్లో ఉంటారు కాబట్టి వాళ్ళు యుఎస్కి వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు కొత్త జంటతో పాటు ఈవిడ కూడా వెళ్ళారు అనేది ఒకటి వినిపిస్తుంది. పనిలో పని ఏంటంటే, సమయం సందర్భం కూడా ఆవిడ చూసుకున్నారు. ఈ ఎలక్షన్లో అటు షర్మిలాకి చేయాలా లేకపోతే జగన్ చేయాలో అని అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఆవిడ జనరల్గా ఉంటుంది. కూతురు కావాలా కొడుకు కావాలంటే ఒక తల్లి తేల్చుకోలేరు కదా. ఇద్దరు కావాలనుకుంటారు కానీ ఒకళ్ళు కావాలని అయితే అనుకోరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైడ్ వెళ్ళి ప్రచారం చేస్తేనేమో షర్మిలకు కోపం, షర్మిల తోటి వెళ్ళి ప్రచారం చేస్తేనేమో జగన్మోహన్ రెడ్డి కోపం. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఎలాగైనా వచ్చినటువంటి అవకాశం కాబట్టి రాజారెడ్డితోటి వెళ్ళిపోయింది. రాజారెడ్డితోటి విదేశాలకి వెళ్ళి అక్కడ ఏదో కొత్త జంటతోటి కొన్ని రోజుల పాటు కొత్త కాపురాన్ని చూద్దామని యాంగిల్లో ఆవిడ వెళ్ళారని చెప్పి ఒకటి వినిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, మామూలుగా చెప్పేది చాలామంది చెప్పేది ఏంటంటే, సరే వెళ్తే వెళ్ళారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గులకరాయి దాడి జరిగింది కదా, ఈ గులకరాయి దాడి మీద సంబంధించి కనీసం ఫోన్ అనే చేయాలి కదా ఆవిడ. అసలు ఫోన్ కూడా చేయాలి, పరామర్శించి ఈవెన్ నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేశాడు. కానీ విజయమ్మ మాత్రం అసలు సైలెంట్గా ఉండిపోయారు అనేది ఒకటి. ఇప్పుడు ఆవిడ కనుక నిజంగా ఫోన్ చేసి పరామర్శించినట్టయితే లీకులు అయితే ఇచ్చింది వాళ్ళు. విజయమ్మ ఫోన్ చేసింది, విజయమ్మ బాగోగులను తెలుసుకుంది, కుమారుడి బిడ్డ బాగోగుల్ని తెలుసుకుందని చెప్పి లీకులు ఇచ్చిండే వాళ్ళే. అక్కడ తాడేపల్లి నుంచి లీకులు వచ్చిండే. అది సొంత మీడియాలో కూడా వేసుకునే వాళ్ళే. ఎందుకంటే విజయమ్మ తమ వైపే ఉంది అని చెప్పుకోవడానికి. ఇప్పుడు విజయమ్మ ఇటువైపు ఉంది, షర్మిల వైపు ఉందా, జగన్మోహన్ రెడ్డి వైపు ఉందా అనేది క్లారిటీ లేదు కదా. సో ఆ క్రమంలో ఒకవేళ ఆవిడ ఫోన్ చేసి కనుక బిడ్డకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే కనుక డెఫినెట్గా లీకులు వచ్చిండేవి. కానీ అవి లీకులు రాలేదు. అంటే లీకులు రాలేదు, వాళ్ళ సొంత మీడియాలో కూడా రాలేదు అంటే దాని అర్థం ఏంటి? ఆవిడ ఫోన్ చేసి ఉండదు అనేటువంటి ఒక అభిప్రాయం సహజంగా కలుగుతుంది. ఇంకోటి ఏంటి, కొంతమంది సోషల్ మీడియాలో ఆవిడ అమెరికా నుంచి వస్తే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు, అందుకే ఆవిడ అమెరికా నుంచి రావట్లేదు అని చెప్పి సెటైరిక్గా కొంతమంది చెబుతున్నారు. ఏం సెటైరీ అంటే, ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరు బలి కావాలి. 2000 అసలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ చావు మీద నుంచి పుట్టింది. తర్వాత 2019 ఎన్నికల్లోనేమో వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. కాబట్టి ఈసారి ఏంటి అనే దాని మీద కూడా ఆలోచిస్తున్నారు, అందుకే రావట్లేదు అనేటువంటి యాంగిల్లో చెప్తూ, గతంలో ఆమె ప్రయాణిస్తున్నటువంటి కారు కూడా టైర్లు పగిలిపోయినాయి, తర్వాత చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగినాయి. సో వీటన్నిటి దృష్ట్యా కూడా ఆవిడ వెళ్ళిపోయింది అనేది ఒకటి సెటైరిక్గా పోస్టులు పెడుతున్నారు. సో అలాంటివి చేయరు, బట్ సోషల్ మీడియా కదా ఏదైనా చెప్తూ ఉంటారు వాళ్ళు. సో అంటే ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఎన్నికల్లో ఎవరో ఒకరి మీద సానుభూతి క్రియేట్ చేసేలాగా ఉంటాయి, కొన్ని ఉంటాయి, అందుకే తప్పించుకుని వెళ్ళిపోయారు అనేది ఒకటి. ఈ స్పెక్యులేషన్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి అంటే, రాజశేఖర రెడ్డి బతుకున్న రోజుల్లో కూడా అసలు రాజశేఖర రెడ్డిని కొట్టాడని జగన్మోహన్ రెడ్డి ఇలాంటివన్నీ వచ్చాయి స్పెక్యులేషన్స్. తర్వాత ఆయన కోపం వస్తే కనుక టీవీలు పగల కొడతారు, లేకపోతే చేతులు ఏది ఉంటే అది పగల కొడతారని ఇలా రకరకాలు చెప్పుకుంటారు. వాస్తవాలు ఏందో మనకు తెలియదు. తర్వాత ఆయన ఆత్మలతో మాట్లాడతాడు ఎర్లీ మార్నింగ్ లేదా మిడ్ నైట్ అని చెప్పి ఎవరు ఐఏఎస్ చెప్పారని చెప్పి ఆ మధ్య ఒక పేపర్ కూడా రాసింది. సో ఇవన్నీ ఏంటంటే స్పెక్యులేషన్స్, రకరకాల గాసిప్స్. ఈ గాసిప్స్
వెళ్ళినంత స్పీడ్గా నిజాలు వెళ్ళవు. షర్మిల ప్రచారంలో ఉంది ఆవిడ, జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో ప్రచారం ప్రారంభించేటప్పుడు ఆవిడ ఆశీస్సులు అందించి పంపించింది. అలాగే షర్మిల ప్రచారానికి వెళ్ళేటప్పుడు కూడా ఆశీస్సులు అందించి పంపించింది. మరి నిజమైనటువంటి ఆశీస్సులు షర్మిలకి ఇచ్చారా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారా మనకు తెలీదు. ఇద్దరికైతే ఆశీస్సులు ఇచ్చారు. ఇద్దరికి ఆశీస్సులు ఇచ్చి పంపించింది. పంపించిన తర్వాత అసలు షర్మిల రాజశేఖర రెడ్డికే పుట్టలేదని చెప్పి ఒక ప్రచారం పుట్టించారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి అండ్ టీము. అంటే విజయమ్మ శీలాన్ని శంకించేలాగా పోస్టులు పెట్టారు. సో ఇవన్నీ గొడవ ఎందుకని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింటారేమో అని అనిపిస్తుంది. ఇదంతా ఇలా ఉంటే గత 2 రోజుల నుంచి ఏం చర్చ జరుగుతుందంటే, విమలారెడ్డి ఉన్నారు కదా, మేనత్త, జగన్మోహన్ రెడ్డి మేనత్త, ఆవిడేదో ఫోన్ చేశారు, బిడ్డకి ఇటు దెబ్బ తగిలింది, బిడ్డకు దెబ్బ తగిలినప్పుడన్నా నువ్వు రావాలి కదా, బిడ్డని రాయి తీసుకుని కొట్టారు వేరే వాళ్ళు, అదే ప్రచారంలో ఉన్నప్పుడు, కాబట్టి బిడ్డకి ఇంత జరిగినప్పుడు నువ్వు పరామర్శించకుండా నువ్వు రాకుండా ఉంటే ఎట్లా అంటే, నేను రానని చెప్పి ఆవిడేదో చెప్పారు ఫోన్లో. ఆడికి వస్తే ఏం జరిగిద్దో నాకు తెలుసు, అందుకే నేను రానని చెప్పి చెప్పారని చెప్పి ఇంకొక స్పెక్యులేషన్స్ పోస్టులు హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఎందుకు చేస్తూ ఉన్నాయంటే, ఇప్పుడు అసలు విమలారెడ్డి ఏమో వీళ్ళ మీద, సునీతారెడ్డి షర్మిల మీద రాజకీయపరమైన దాడి చేస్తున్నారు. అసలు మీరు వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు నిజంగా విమలారెడ్డి రెస్పాండ్ కావాలి. ఎందుకంటే సొంత బ్రదరు విమలారెడ్డికి. ఇప్పుడు ఐదుగురు అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ఆవిడ ఆడపడుచు కదా, 5 అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి సోదరి ఆవిడని అపురూపంగా చూసుకున్నారు. ఆవిడకి చిన్నతనంలోనే భర్త చనిపోయారని చెప్పి సునీతారెడ్డి చెప్తుంది. అయినా కానీ అపురూపంగా చూసుకున్నారు కదా. అపురూపంగా చూసుకున్నటువంటి బ్రదరు మర్డర్ అయితే ఆ మర్డర్ గురించి మాట్లాడకుండా, నువ్వు ఎవరు మర్డర్ చేశారో మర్డర్ చేసినటువంటి వాళ్ళని శిక్షించమని చెప్పి మాట్లాడకుండా, మేము ప్రశ్నించేటువంటి వాళ్ళని మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఆడవాళ్ళు బయట రాకూడదు, మీకేం పని అని చెప్పి అంటున్నారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డిని వెనుకేసుకొని వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు కదా మర్డర్ చేయించినటువంటి వాళ్ళని అని చెప్పి వీళ్ళు విమలారెడ్డి మీద విరుచుకుపడుతున్నారు. ఇదంతా కుటుంబకు సంబంధించినటువంటి అంశం. ఇంతకీ అసలు విజయం రావట్లేదు ఏంటి అనేది ఒక పెద్ద చర్చ. విజయం అయితే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయేంత వరకు అమెరికా ఉందో లేకపోతే వేరే దేశానికి వెళ్ళిందో, మన జగన్మోహన్ రెడ్డి కూతుర్లు ఉండేటువంటి లండన్కి వెళ్ళిందో, ఫ్రాన్స్లో ఎవరో కొంతమంది ఉన్నారు అంటున్నారు, అక్కడికి వెళ్ళారో తెలీదు. మొత్తం మీద అయితే ఆవిడ విదేశాల్లో అయితే ఉన్నారు. స్వదేశంలో ఉండి దాక్కునే పరిస్థితి ఉండదు, విదేశాల్లో అయితే ఉన్నారు. విదేశాల నుంచి ఈ ఎలక్షన్లు ఈ అడావుడి అయిపోయేంత వరకు వచ్చేటువంటి అవకాశం లేదు. వస్తే ఏమవుద్దో నాకు తెలుసు, అందుకని చెప్పేసి నేను ఆమె రావట్లేదు అనేది మాత్రం బలంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద ప్రచారం. సో అంటే దీని ద్వారా తెలిసింది ఏంటి, అర్థమైంది ఏంటి అంటే, వైఎస్ విజయం అయితే ఇండియాలో లేరు, అబ్రాడ్లోనే ఉన్నారు, బట్ ఎక్కడ అనేది తెలియదు. సో ఎక్కడో అయితే మొత్తానికి అటు మనవడి దగ్గర కావచ్చు, మనవరాల దగ్గర కావచ్చు, ఇంకెవరో బంధువుల దగ్గర అయితే ఆవిడైతే ఉన్నారు. ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఇండియాలో అడుగు పెట్టరు అనేటువంటిది అయితే ఇప్పుడు వచ్చినటువంటి కథనాలను బట్టి అర్థమవుతుందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.